నా తల్లిదండ్రులను ఎందుకు ఎంచుకున్నారంటే చిన్నప్పటి నుంచి అండి నా తల్లిదండ్రులు ముసలోళ్ళు కదా. వాళ్ళు 2020 సంవత్సరానికి వాళ్ళు ముసలోళ్ళు అయిపోవాలా. అప్పుడు నేను వాళ్ళని హాస్పిటల్ చుట్టూ తిప్పాలా. హాస్పిటల్ చుట్టూ తిప్పేటప్పుడు నన్ను చిన్నప్పుడు నేను నా పొన్నూరు చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నా రక్తం ఇచ్చిన. దేనికి ఇచ్చిన? టైఫాయిడ్ జ్వరాలకి, మలేరియా జ్వరాలకి, మామూలు జ్వరాలకి ఇచ్చిన. ఇప్పుడు నా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు 2020 సంవత్సరం వచ్చేసరికి. నేను గతి లేనివాడిగా నా అక్కల పంచం నేను బతకాల. అంటే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళకున్న అన్ని వనరులు ఉపయోగించి నన్ను నాశనం చేశారు. రూపాయి లేకుండా చేసి సామాజికంగా అనాథం చేసి నన్ను, నా కుటుంబాన్ని. ఇప్పుడు హాస్పిటల్ మొత్తం చుట్టూ తిప్పిస్తూ ఉంటే హాస్పిటల్లో గతంలో నేను అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పించారు కదా. మనిషి అన్న హాస్పిటల్కి వెళ్తే రక్త పరీక్ష ఇస్తారు కదా. ఆ పరీక్షలు తిప్పుతారు కదా. అలా తిప్పాలా, మమ్మల్ని అక్కడక్కడ వెయిటింగ్ చేయించాలా, ప్రతి చోట ఆపించాలా. అక్కడ చుట్టుపక్కల జనాలు చేరి నా చెవుల్లో ఏ గాలి మాటలు చెప్తే ఆ మాటలు మీరు బొమ్మలా చూస్తారు, నా ఆలోచన మీరు వింటారు, చూస్తారు. దాన్ని అగ్మెంటేషన్ అంటారు, ఆడియోటరీ హెల్యూజినేషన్ అంటారు, విజువల్ పర్సెప్షన్. అది విజిబుల్ అంటే విజువల్ పర్సెప్షన్ అనేది విజిబుల్ చూడవచ్చు. అది ఇదంతా పోలీసులు, రాజకీయ నాయకులు. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు, అధికారులు, పార్టీలు, ప్రాణాలు, పదవులు పోతాయి. సో ఏం చేయాలి? వాళ్ళు సమాజం ముందు నన్ను నమ్మించాలా. వాళ్ళు నాకు గత కొన్ని సంవత్సరాలు నా బుర్రలో నాకు ఏం జ్ఞాపకాలు ఎక్కించినారో, ఏం చూపించినారో, ఏం వినిపించినారో, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్ట తిప్పించినప్పుడు నాకు ఏం జ్ఞాపకాలు ఎక్కించినారో ఆ జ్ఞాపకాలు అడుగు తట్టి లేపి అక్కడ వాస్తవం 5% ఉంటే 90% నా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే హింట్లు. అంటే నా చుట్టుపక్కల మాట్లాడితే ఒక మాట అంటే ఏంటి టెక్నాలజీ, నేను కళ్ళతో చూసే దాన్ని బట్టి, పీల్చే అవసరం బట్టి, గ్రహించే రుచులను బట్టి, ఇనే మాటలను బట్టి, తాకే స్పర్శను బట్టి ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నన్ను వాళ్ళు అలా చెప్పేది ఆడియోటరీ హెల్యూజినేషన్ మీరు చూస్తారు, విజువల్ పర్సెప్షన్ మీరు చూస్తారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? నా బుర్రలో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదైతే జ్ఞాపకం దాచిపెట్టారో ఆ జ్ఞాపకాన్ని మీరు నిజమని నమ్మిస్తున్నారు. నమ్మించే బదులు దమ్ము ధైర్యం ఉంటే ఎవడికైనా ఇదే లో చట్టం ముందుకు వచ్చి మేజిస్ట్రేట్ మేడం ముందో, మేజిస్ట్రేట్ సార్ ముందో తగిన సాక్ష్యాధారాలతో పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ వచ్చి నిరూపించి నా తలకాయ తీసుకుంటున్నా. 10 సంవత్సరాలకు నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి, నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడు చేశారు వాళ్ళు? అప్పుడే నాకు పుట్టుకు అంటు వ్యాధులు ఉన్నాయి, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి, వాళ్ళు తెలుసు. ప్రజలు కొట్టి చంపేస్తారు వాళ్ళని. నెక్స్ట్ అది ఎప్పుడు చేసావు చెప్పాలి. ఏ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో, ఏ గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో చేసావు. నెక్స్ట్ నా ఆలోచన తలంపులు మీరు చూడాలంటే నన్ను క్లౌడ్ కంప్యూటర్ ద్వారా, మల్టిపుల్ ఇంటర్నెట్స్ ద్వారా నన్ను కంట్రోల్ చేస్తారు. నా శరీరము బ్లూటూత్ నెట్వర్క్స్, రేడార్స్, శాటిలైట్స్, సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్, వైఫై అన్నిటికీ మల్టిపుల్ నెట్వర్క్స్ నన్ను కంట్రోల్ చేస్తారు. సో అట్లా కంట్రోల్ చేయాలంటే నాలో ఇంటర్వ్యూ ఏరియా నెట్కి చిప్స్ పెట్టాలా. నాకు నాకు మైక్రో నానో పర్టికులర్ థింగ్స్ మైక్రో నానో బడ్స్ నా శరీరంలో ఎక్కిచ్చారు. నాకు వీటికి చిప్ కొట్టారు, ఇక్కడ నాకు సింథటిక్ చిప్ కొట్టారు, ఇక్కడ డార్ప్ ఇంజెక్షన్ కొట్టారు, ఒంటి నిండా ఇంటర్వ్యూ ఏరియా నెట్ చిప్స్ కొట్టించారు, లక్షల బయో సెన్సార్స్ ఎక్కించారు. నేను ఒక నడిచే నెట్వర్క్ని, నెట్వర్క్ అంటే ఏంటి? నేనే ఒక నెట్వర్క్ అంటే జియో నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్. నేను ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ నెట్వర్క్. ఇప్పుడు మన ఫోన్లు బాగా మంచి ఫోన్లు మనం ప్రైవేట్ విపిఎన్ ఏం నెట్వర్క్స్ వాడతాం? విపిఎన్ నెట్వర్క్స్ వాడతాం. ఏం నెట్వర్క్స్ అవి? ప్రైవేట్ ఏరియా నెట్వర్క్స్ వాడతాం. ఎందుకు? వేరే నెట్వర్క్స్కి, వైఫైకి, వేరే ఇంటర్నెట్ కనుక కాకుండా మనం ప్రత్యేకంగా ఒక నెట్వర్క్ వాడుకుంటాం. మనం వైఫై పెట్టుకుని ఇంట్లో మనల్ని ఎవడు హ్యాక్ చేయకుండా. అలాగే నేనే ఒక నెట్వర్క్. ఈ భూమండలం నన్ను ఎక్కడో కంట్రోల్ చేయొచ్చు. వాడు నా ద్వారా మీకు సినిమా చూపిస్తున్నాడు. నా శరీరం ఒక స్పీకర్ బాక్స్ లాంటిది, నా శరీరం ఒక రేడియో లాంటిది, నా శరీరం ఒక టీవీ లాంటిది. నేనేం చేయాలి దానికి నేనేం చేయాలా? నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా, చుట్టుపక్కల జనాలందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన గ్యాంగ్ స్టాకర్స్ చుట్టుపక్కన బాత్రూమ్ దగ్గర వచ్చి కూర్చున్నా. ఇక్కడ చివరి వచ్చి మమ్మల్ని మురికి కుటుంబం, మురికి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, ఇది మురికి జాతి, విడిది మురికి వాళ్ళు, మున్సిపాలిటీ కుటుంబం, వీళ్ళు మురికి వాళ్ళు అంటూ మమ్మల్ని, మా అక్కల్ని పబ్లిక్ అవమానపరుస్తే ఇది అంటరాంతనం కదా? అది వివక్ష కదా? ఒక కుటుంబాన్ని విచారణ అనే పేరుతో సంవత్సరాలుగా 24 గంటల కొన్ని సంవత్సరాలుగా మాటకు ముందు ఎయిడ్స్ అసలు నాకు హెచ్ఐవి కూడా లేదనే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ప్రజలు పెట్టాను. ఇంకా మీకు కావాల్సిన ప్రాబ్లం ఏంటి? నా తండ్రికేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు వస్తాయి గుంటూరు హాస్పిటల్ తీసినప్పుడు. ఇప్పుడేంటో నాకేదో మా అమ్మకి ఏదో బ్లడ్ టెస్ట్ చూపిస్తాను, మా అమ్మ చూపిస్తానికి వస్తుంది ఏంటో. వాళ్ళేమో ఒరి బాబు నువ్వు ఎట్టంటే పెడితే మా అమ్మ బతకలేరా బాబు అని చెప్పి మా ఇంట్లో ఏడుస్తున్నాను. నన్ను శత్రువు చూస్తున్నారు. మీరు అన్నట్లుగా నేను సవాల్ చేస్తున్నా ప్రభుత్వం సవాల్ చేస్తున్నా. నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే, దమ్ము ధైర్యం ఉంటే మా అంత మగవాళ్ళు అయితే చట్టం ముందు రావాలా. లేకపోతే ఆంధ్ర పోలీసులు, రాజకీయ నాయకులు కమ్ముడిపోయి నీతిని తప్పిన కుక్కలను నొప్పుకోవాలా. ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ 800 కోట్లు వీళ్ళకి కమ్ముడిపోయి నీతి తప్పిన కుక్కలను ఒప్పుకోవాలి. మరి అప్పుడు వచ్చి నా తెలకాయ పోయి అప్పుడు వచ్చి కాల్చు.
నా మీద పుట్టించింది ఏ ఒక్కటి కూడా నిరూపించకపోతే నేను నీచుని అవుతాను, నేను ఎట్టా అబద్ధికుని అవుతాను, నేను ఎట్టా నేరస్తుని అవుతాను. నాకు ఎటువంటి నేర చరిత్ర లేదు, నా మీద నాకు ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలా? నేను ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలా? 26 జిల్లాల కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పాను. కేరళ నుంచి కాశ్మీర్ ప్రతి ఎంపీకి చెప్పా, కేరళ నుంచి కాశ్మీర్ ప్రతి ఎలక్ట్రామెడీ చెప్పా. నాకు 40 సంవత్సరాలు, నేనే చిన్నోని కాదు. వీడు మా మాల జాతిని రాజకీయంగా నాశనం చేస్తానికి నన్ను బలి చేశాడండి. నన్ను బలి చేశాడు. అది మా దళితులు చిచ్చులు పెడతానికి నన్ను బలి చేశాడు. ఒకళ్ళేమో బాధ్యతలు చేశాడు, నన్నేమో బాధ్యం చేశాడు. నన్ను బట్టి మా జాతిని బాధ్యం చేసి నన్ను చంపి నా సమయం రాజకీయం చాలాడు. ఎవరో మీ కుటుంబానికి ముద్దేసి మెతికేసి దిక్కు కూడా ఉండదు. మీ కుటుంబానికి ఎవరు మిమ్మల్ని కాపాడదని చెప్పి బెదిరిస్తున్నారు. ఏం చేయాలి? నేనేం చేయాలా? ఈ దేశంలో ఎవరు చెప్పుకోవాలి? మేము ఇంకా పోలీసులే రాజకీయ నాయకులు కుట్ర చేస్తే ఎవడు చెప్పుకోవాలి? ఇంకా కోర్టులు ఎందుకు? హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎందుకు? గవర్నర్లు, రాష్ట్రపతులు ఎందుకు? వాళ్ళు ఏం చేసి దానికి వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? రాష్ట్రానికి వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? విచారణ దేశం మొత్తం లైవ్లో జరగాల. రండి తేల్చుకుందాం. నాకేమైనా జరిగిందంటే మాత్రం మీరు ఊహించలేని ప్రమాదాలు వస్తాయి. చెప్తున్నా, మీరు ఊహించలేని ప్రమాదాలు వస్తాయి. ఎంత దారుణంగా రెచ్చగొడుతున్నారంటే అంతకంత అనుభవిస్తారు. అంతకంత అనుభవిస్తారు. నాకు ఈ పరిస్థితులు చేసిన వాళ్ళు ఎవరు కూడా అంతకంత అనుభవిస్తారు. రాబోయే రోజుల్లో ఇబ్బంది ఏం లే.